గాయ్స్ యూట్యూబ్ నుండి చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు గిఫ్ట్ ఐటమ్ వచ్చేసింది. మనకి ఏదైతే మానిటేషన్ అవుతుందో మానిటేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒకటి ఎనేబుల్ అయింది. యూట్యూబ్ గిఫ్ట్ అనేది ఎనేబుల్ అయింది అనమాట. సో అది ఇప్పుడు మనం ఎనేబుల్ చేసుకుంటే ఎనేబుల్ అయిపోతుంది. సో నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నా, బట్ నేను వీడియో చేయలేదు. యూట్యూబ్ లో నాకేమొచ్చిందంటే మొత్తానికి ఇక్కడ మీకు స్క్రీన్ కలర్ చూపిస్తాం, ఒక స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి. సో అలా అయితే వచ్చింది అనమాట. యూట్యూబ్ గిఫ్ట్ అయితే వచ్చింది. సో దీని ద్వారా మనకు రెవెన్యూ అయితే చాలా వస్తుంది. మనం లైవ్ స్ట్రీమ్ పెట్టినాం అనుకోండి, ఎవరికైతే మానిటేషన్ అవుతుందో, సో మానిటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇలాగిన లైవ్ స్ట్రీమ్ పెట్టిండ్రు అనుకోండి, వాళ్ళకి ఎవరైతే గిఫ్ట్స్ ఆడియన్స్ పంపుతారో దాని ద్వారా వాళ్ళకైతే రెవెన్యూ అయితే వస్తాయని యూట్యూబ్ అయితే కుడ్ చెప్తుంది. మీకు ఇక్కడ మొత్తం చదివి చూపిస్తా. యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళైతే పేజ్ లో అయితే పోస్ట్ అయితే చేశారనమాట. సో యూట్యూబ్ గిఫ్ట్స్ అన్ని పోస్ట్ అయితే చేశారనమాట. సో మొత్తం చెప్తాను, చదివి చెప్తాను. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎవరిదైతే మానిటేషన్ అవుతుందో సో మొత్తం చూసుకోండి. సో ఎవరైతే మానిటేషన్ కాలేదో తొందరలో మానిటేషన్ చేసుకోండి. ఎందుకోసం అంటే మానిటేషన్ అయిపోయిన తర్వాత లైవ్ స్ట్రీమ్ పెట్టిర్రు అనుకోండి, పటాపట్ మన ఆడియన్స్ సో మన గిఫ్ట్ ఓకే ఇస్తారు కదా, అలా గిఫ్ట్ ఓకే ఇచ్చిండ్రు అనుకోండి. సో మొత్తానికి ఆ గిఫ్ట్స్ అనేది అన్బాక్సింగ్ మనం ఎట్లా చేస్తామో అట్లా మనకు ఏం వస్తుందో అనేది సో అక్కడ మనకు యూట్యూబ్ అయితే రెవెన్యూ ఇస్తా అని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. మొత్తం చదివి చూపిస్తాను అనమాట. సో మొత్తానికి వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫాలో అయిపోయిన తర్వాత అండ్ మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటాయండి, అక్కడ నుండి వెళ్ళండి, ఖచ్చితంగా వెళ్ళి సో ఫాలో అవ్వండి. ఫాలో అయిపోయిన తర్వాత డన్ అండ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే. అండ్ మన ఛానల్స్ లో అన్ని ఛానల్స్ లో మెంబర్షిప్ ఉందండి. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కండి. జస్ట్ 59 రూపీస్ అనమాట. సో దాంతో పాటు బెనిఫిట్స్ ఏంటంటే మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ ఛానల్ కి. అండ్ దాంతో పాటు మీ ఛానల్ కి కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం. అండ్ ఇక మా టీం మొత్తం మీకు ఛానల్ కి ఫాలో అవుతారు అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రీలో ఉంటే ఫ్రీలో తీసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకు మెయిన్ టాపిక్ తో వెళ్ళిపోతాం. గిఫ్ట్ ఐటమ్ ఎలా వచ్చింది అది చాలా ఇంట్రెస్టింగ్ గాయస్. ఎందుకోసం అంటే ఎవరైతే లైవ్ స్ట్రీమ్ డైలీ పెడతారు, అందరు లైవ్ స్ట్రీమ్ డైలీ పెడతారు, చాలా మంచిగా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియండి. ఎందుకోసం అంటే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కూడా తెలవాలన్నమాట. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. బ్రో మీ వీడియోస్ బాగున్నాయి అంటే బాగున్నాయి చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, ఎలాంటి కంటెంట్ చేయాలో అది కూడా చెప్పండి. ఎందుకోసం అంటే సో నాకు కామెంట్ చేస్తేనే కొద్దిగా హ్యాపీ అవుతాను అనమాట. సో మీరు కామెంట్ చేయకుంటే నేనేం హ్యాపీ గాను. సో ఓన్లీ మీరు సబ్స్క్రైబర్స్ అన్నారు, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు వాచ్ టైం కావాలి, వ్యూస్ కావాలి, ఇలాగే అడుగుతున్నారు. సో కంటెంట్ పైన దమ్ముంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు, ఖచ్చితంగా వాచ్ టైం వస్తాయి అనమాట. అండ్ వ్యూస్ కూడా వస్తాయి అనమాట. ఖచ్చితంగా రెగ్యులర్ వర్క్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. సో ఏదో వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తే అలా రావు. ఇక్కడ మనకు రెగ్యులర్లీ వీడియో అప్లోడ్ చేస్తేనే యూట్యూబ్ లో మనకు సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్ వస్తాయి అనమాట. అంటే మొత్తానికి చాలా మానిటేషన్ అవుతాయి అనమాట. ఓకే. సో మన కంటెంట్ పైన దమ్ము ఉండాలి. సో మొత్తానికి నేనేం చెప్పబోతున్నా అంటే మీకు నచ్చితే ఇంకేస్ నా వీడియోస్ కి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ లో తెలియజేయండి. సో ఎందుకోసం అంటే ఇంత వీడియోస్ కష్టపడి తీస్తా కాబట్టి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ లో తెలియజేయండి. సో ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలా వీడియో తీయాలనేది కామెంట్ లో చెప్పండి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయ్స్ ఇదేనండి యూట్యూబ్ నుండి గిఫ్ట్ వచ్చింది. ఇదేనండి చాలా మంచి గిఫ్ట్ అనమాట. చూడండి ఎలా గిఫ్ట్ అనేది ప్లే అవుతున్నదో. అండ్ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పేజ్ అన్నమాట ఇది. చూడండి యూట్యూబ్ క్రియేటర్స్ ఇండియా అయితే ఉందిగా. చూడండి గాయ్స్ ఇక్కడ ఓ మై గాడ్, నేనే షాక్ అయినా. పొద్దున లేవగానే షాక్ అయినా. చాలా ఆడియన్స్ అయితే చాలా క్రియేటర్స్ అయితే వీడియో అయితే చేసేసారు. ఆబ్వియస్లీ మీరు చూసి ఉంటారు. సో ఇక్కడ మీకు యూట్యూబ్ ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. దీని బండారం మొత్తం ఓపెన్ అంటే చదివి చూపిస్తాను అనమాట. హిందీలో అయితే వస్తుంది అనమాట. మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అనమాట. చూసుకోవచ్చు గాయ్స్ ఇక్కడ యూట్యూబ్ గిఫ్ట్స్ అయితే వచ్చింది. గిఫ్ట్ इनेबल करे, अपने ఫ్యాన్స్ के साथ इंटरेक्ट करे और अपनी कमाई बढ़े అని చెప్తుంది. కమాయి బడే అంటే రెవెన్యూ వస్తుందని చెప్తుంది. కమాయి బడే అంటే సో ఎవరైతే ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ చేసినారు అనుకోండి, మనకు రెవెన్యూ వస్తుందని యూట్యూబ్ అది ఖుద్ చెప్తుంది. ఓ మై గాడ్, షాకింగ్ కదా. చూడండి గిఫ్ట్ బాక్స్ ఎలా ప్లే అవుతుందో, చూడండి ఎగురుతుందో. చాలా బాగా నచ్చింది నాకైతే. నేను కూడా లైవ్ స్ట్రీమ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఎందుకోసం అంటే టైం దొరకదు నాకైతే. ఆబ్వియస్లీ అన్ని ఛానల్స్ కి రన్ చేయాలంటే సో నాట్ ఎ జోక్. ఎందుకోసం అంటే ఇన్ని ఛానల్స్ డైలీ వీడియోస్ రావాలంటే సో దాని థంబ్నెయిల్ ప్రాపర్లీ పెట్టాలి, టైటిల్ పెట్టాలి, కీవర్డ్స్ పెట్టాలి, మొత్తానికి ఓవరాల్ చేయాలి. మొత్తానికి మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మా టీం మొత్తం సబ్స్క్రైబ్ చేపియాలి. సో ఇంత కష్టం ఉంటుంది, ఘోరంగా కష్టం ఉంటుంది గాయస్. ఎందుకోసం అంటే మార్నింగ్ లేవగానే షూటింగ్ కూర్చుంటాలి. నేను నైట్ మొత్తం షూటింగ్ చేయను, ఎందుకోసం నిద్ర ఉండదు. సో అట్లా ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. సో మన సబ్స్క్రైబర్స్ ఉంటే చూస్తే నా వీడియో చూడొచ్చు అనమాట. సో అట్లా అండ్ ఇక్కడ చూసుకుంటే స్క్రోల్ చేస్తే చూసుకుంటే ఇక్కడ గిఫ్ట్ క్యా హై, ఇది గిఫ్ట్ ఏంటిది అని చెప్తుంది. అంటే మనకు తెలవాలి కదా గిఫ్ట్ అంటే ఏంటిది, ఇందులో ఏముంటుందని ఆడియన్స్ కూడా తెలవాలి కదా. సో ఇక్కడ ఏముంటుంది అంటే గిఫ్ట్ మే క్యా హై, ఇందులో ఏముంటుంది అంటే చూసుకోవచ్చు గాయ్స్ ఇక్కడ. ఆ వ్యూవర్స్ ज्वेल्स खरीद कर लाइव स्ट्रीम्स के दौरान आपको गिफ्ट भेज सकते हैं
और अपना प्यार दिखा सकता है అంటే చూడండి guys ఇక్కడ ఇందాక చెప్పాను కదా లైవ్ స్ట్రీమ్ పెట్టాలి లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత ఆ వ్యూవర్స్ ज्वेल्स खरीद कर सकते हैं అని చెప్తుంది లైవ్ స్ట్రీమ్ के दौरान आपको गिफ्ट भेजा सकता है అంటే ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ పెడతామండి ఇలా కాకుండా ఇలా లైవ్ స్ట్రీమ్ పెడతామండి లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత సో అక్కడ ఆడియన్స్ లవ్ సింబల్ హార్ట్ సింబల్ కు ఓకే ఇస్తారు కదా హార్ట్ సింబల్ కు ఓకే చేసే బదులు అక్కడ మనకు గిఫ్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది ఆ గిఫ్ట్ కి ఓకే చేసిండ్రు అనుకోండి ఓ మై గాడ్ అంత ప్రేమ ఎంత ఉంటాయంటే ఎందుకోసం అంటే ఆ గిఫ్ట్ ఎవరైతే చేస్తారో ఆ గిఫ్ట్ చేసిన వాళ్ళకు పెద్ద థ్యాంక్ యూ అనమాట అంటే నాకు కాదు ఎవరికైనా కానీ గిఫ్ట్ చేసిన వాళ్ళకు పెద్ద థ్యాంక్ యూ సో గిఫ్ట్ చేస్తే వాళ్ళకు ఎవరైతే క్రియేటర్ ఉన్నారో వాళ్ళకు రెవెన్యూ వెళ్తారని చెప్తుంది చూసుకోవచ్చు గాయస్ దిఖా సక్తా హై అని చెప్తుంది అంటే ప్యార్ అంటే ప్రేమ సో లవ్ సింబల్ కానీ గిఫ్ట్ సింబల్ కానీ సో ప్రేమ చూపిస్తుందని ఇక్కడ మనకు చెప్తుంది అనమాట అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇది ఒకటి గిఫ్ట్ ఐటమ్ ఉంది అండ్ ఇక్కడ చూపిస్తా చూడంండి ఇది ఒక గిఫ్ట్ ఐటమ్ ఉంది ఇక్కడ ఒకటి ఇది ఏమంటారు మన బర్త్డేలో వస్తాయి కదా అదన్నమాట దాని పేరేంటో నాకు రాదు సారీ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి గిఫ్ట్ రెండు వచ్చినాయి అనమాట అదన్నమాట అండ్ స్క్రోల్ చేస్తా చూడండి ఏ కేసా కామ్ కడతా అంటే చూసుకోండి ఇది గిఫ్ట్ ఐటమ్ ఎలా వర్క్ చేస్తా అని చెప్తుంది గాయస్ చూసుకోవచ్చు व्यूअर्स डिजिटल आइटम्स यानी ज्वेल्स का बंडल खरीद कर लाइव स्ट्रीम में आपको गिफ्ट भेज सकते हैं यही गिफ्ट बाद में आपकी अर्निंग बनकर आपको मिल जाता है చూడండి గాయస్ ఇక్కడ ఓ మై గాడ్ ఇప్పుడు చూడండి వ్యూవర్స్ డిజిటల్ ఐటమ్స్ యాని జ్యువెల్స్ కా బండల్ ఖరీద్ కర్ అంటే చూడండి గాయస్ ఇక్కడ లైవ్ స్ట్రీమ్ లో వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు జ్యువెల్స్ కా బండల్ ఖరీద్ కర్ అట మన లైవ్ స్ట్రీమ్ చూసేటప్పుడు స్ట్రీమ్ ఆప్కో గిఫ్ట్ భేజ్ సక్తే ఇప్పుడు మనం లైవ్ స్ట్రీమ్ చూస్తామండి లైవ్ స్ట్రీమ్ చూసేటప్పుడు మనం లవ్ సింబల్ ఇందాక చెప్పాను కదా లైవ్ స్ట్రీమ్ చూసేటప్పుడు సో లవ్ సింబల్ కానీ సో గిఫ్ట్ ఐటమ్ కానీ దానికి గిఫ్ట్ భేజ్ సక్తే అని చెప్తుంది యా గిఫ్ట్ బాద్ మే ఆప్కి ఇయర్రింగ్ బన్కర్ ఆప్కో మిల్ జాతా అంటే ఇప్పుడు ఏదైతే గిఫ్ట్ పంపుతారో మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే గిఫ్ట్కి ఓకే చేస్తారో గిఫ్ట్కి ఓకే చేస్తే పంపితే మనకి ఇన్కేస్ అది మనకు మళ్ళీ ఎర్నింగ్ రూపంలో అంటే రెవెన్యూ రూపంలో మనకు సో యాడ్ అవుతుందని యూట్యూబ్ అయితే కూర్చు చెప్తుంది అనమాట సో ఇది అండ్ ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి గాయస్ ఇక్కడ క్యా ఆప్కా ఎలిజిబుల్ హై అంటే మీరు ఎలిజిబుల్ ఉన్నారా యూట్యూబ్లో ఎలిజిబుల్ ఉన్నారా అది కూడా కావాలి కదా ఎందుకోసం అంటే 4000 వాచ్ టైమ్ 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ని క్రైటీరియా ఫిల్ కావాలి 4000 వాచ్ టైమ్ 1000 సబ్స్క్రైబర్స్ అది కూడా 1 year లో కంప్లీట్ కావాలి లేదా 10 million వ్యూస్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి అది 90 days లో అనమాట 90 days లో కంప్లీట్ కావాలి 10 million వ్యూస్ 1000 సబ్స్క్రైబర్స్ అది కంప్లీట్ అయిపోతే మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోతుంది ఇక్కడ మనకు ఎలిజిబుల్ ఉన్నారని అడుగుతుంది ఇక్కడ చూడండి క్యా ఆప్కా ఎలిజిబుల్ హై సో మానిటైజేషన్ ఉందా మీద అడుగుతుంది अपना स्टूडियो चेक करो अगर आप वायरल आइटम्स की पॉलिसीज को फॉलो करते हैं तो ये फीचर आपकी सीधे आपने ఎర్న్ अब एक अंदर मिल जाए చూడండి మీరు ఈ క్రైటీరియా మొత్తం అంటే సో యూట్యూబ్ ని అర్థం చేసుకొని మంచిగా నడుస్తున్నారు అనుకోండి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి ఓకే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసి ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ చేసి వ్యూస్ పెంచుకుంటున్నారు లైక్స్ పెంచుకుంటున్నారు కామెంట్స్ అవన్నీ పెంచుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అన్ని వస్తున్నాయి సో వచ్చిన తర్వాత మంచి కంటెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు అంటే సో అక్కడ మీకు ఎర్న్ ఆప్షన్ లో మీకు ఏది గిఫ్ట్ ఐటమ్ వచ్చిందని మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి సో స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి నాకు అట్లా వచ్చింది నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్న దాన్ని సో వీడియో చేయలేదు ఎందుకోసం అంటే సో ఓకే దానికోసం వీడియో ఎందుకు చేయాలని నేను వీడియో చేయలేదు ఇక్కడ నాకు ఏదైతే వచ్చిందో దాన్ని చూసి నేను వీడియో చేస్తున్నాను అనమాట సో అది ఆల్రెడీ ఎనేబుల్ చేసేసిన అనమాట చూడండి సో అట్లయితే వచ్చింది దానికి ఓకే చేసిన చూడండి దానికి ఓకే చేస్తే అట్లయితే వస్తున్నాయి అనమాట సో ఎనేబుల్ చేస్తే దానికి మనం లైవ్ స్ట్రీమ్ పెడితే సో ఇదైతే చెప్తున్నారు అనమాట గిఫ్ట్ అయితే పంపచ్చు అని చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ గిఫ్ట్ యహా కామ్ నై కరేగే గిఫ్ట్ యహా కామ్ నై కరేంగే అని చెప్తుంది అగర్ ఆప్కి లైవ్ స్ట్రీమ్ ఏజ్ చూడండి ఇక్కడ మనకు జాగ్రత్త చూడండి ఇక్కడ చూడండి అగర్ ఆప్కి లైవ్ స్ట్రీమ్ ఏజ్ రిస్ట్రాక్టెడ్ చిన్న ఏజ్ 18 కన్నా బిలో 15 కన్నా బిలో ఉన్నది అనుకోండి సో వాళ్ళు మేడ్ ఫర్ కిడ్స్ లో వస్తుందని చెప్తుంది అన్లిస్టెడ్ యా ప్రైవేట్ హై అని చెప్తుంది సో మొత్తానికి వాళ్ళైతే ఎలిజిబుల్ కారు అని చెప్తుంది అండ్ ఇక్కడ ఎవరంటే అండ్ లైవ్ స్ట్రీమ్ అండ్ ఏజ్ రిస్ట్రాక్టెడ్ అంట సో మేడ్ ఫర్ కిడ్స్ లో వస్తుందని చెప్తుంది అన్లిస్టెడ్ యా ప్రైవేట్ లో ఉంచుతామని చెప్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఇంకా మీరు ఎవరైతే 18+ ఉన్నారో వాళ్ళు యా ఫిర్ ఆప్కి లైవ్ చాట్ ఆప్ హై అని చెప్తున్నారు అంటే 18+ ఉన్న వాళ్ళు లైవ్ స్ట్రీమ్ పెట్టచ్చు లైవ్ స్ట్రీమ్ పెడితే మీకు సో గిఫ్ట్ మళ్ళీ ఇంకేముంది హార్ట్ సింబల్ ఉంది అండ్ బర్త్డే సింబల్ కూడా ఉంది అనమాట సో ఓవరాల్ ఇన్ని ఉన్నాయి మొత్తానికి మనకు సో యూట్యూబ్ నుండి రెవెన్యూ రావాలంటే లైవ్ స్ట్రీమ్ పెట్టండి వెంటనే ఎవరైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారో వెంటనే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఇట్లా లైవ్ స్ట్రీమ్ పెట్టండి ఇలా పెట్టండి లైవ్ స్ట్రీమ్ ఇలా పెట్టకండి ఇలా పెట్టండి మీకు సో ఆ గిఫ్ట్ ఐటమ్స్ వస్తాయి మొత్తానికి సో గుడ్ న్యూస్ అనమాట యూట్యూబ్ నుండి అయితే చాలా మంచిగా వచ్చింది సో ఎవరికైతే ఎక్కువ రెవెన్యూ రాకుంటే సో ఇట్లా లైవ్ స్ట్రీమ్ డైలీ పెట్టండి లైవ్ స్ట్రీమ్ డైలీ పెడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ తో మీరు సో ఎట్లా ఉండాలంటే కనెక్ట్ సూపర్ ఉండాలి యాంకరింగ్ బాగా చేయాలి సూపర్ ఉండాలి అట్లా అనమాట సో అట్లా ఉంటే ఖచ్చితంగా
ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, డైలీ చూస్తూ ఉంటారు లైవ్ స్ట్రీమ్. సో వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే గిఫ్ట్ చేస్తారు అట్లా అనమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పక చెప్పండి. సో మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.